ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వెరితాస్ ప్రేక్షకులారా, ఈనాడు మనం మార్కు శుభవార్త 12వ అధ్యాయము 28వ వచనము నుండి 34వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. నిన్నటి దినాన సద్దుకేయులు ప్రశ్నించడం. ఈరోజు ధర్మశాస్త్ర బోధకుడు క్రీస్తు ప్రభునికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ధర్మశాస్త్ర బోధకుడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన వ్యక్తి, కానీ అదే వ్యక్తి క్రీస్తు ప్రభును ప్రధానమైన ఆజ్ఞ ఏంటని ప్రశ్నించినప్పుడు ఆయన నొచ్చుకోక చక్కటి సమాధానం చెప్తున్నాడు. ఈనాటి సువిశేషంలో ఇజ్రాయేల్ ప్రజలారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితో ప్రేమించవలను. ఇదే ప్రధానమైన ఆజ్ఞని ఆ ప్రధానార్చకుడుకు, ఆ ధర్మశాస్త్ర బోధకుడుకు, మరియు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రంలో మోసేయుడు రాసినటువంటి ప్రధానమైన ఆజ్ఞను క్రీస్తు భగవానుడు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, కనుక ఈనాడు మనమందరం కూడా మన హృదయంలో దేవునికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన స్థానం ఏదని గ్రహించాలి. ధర్మశాస్త్రంలో పరిపూర్ణ హృదయముతో, పరిపూర్ణ మనసుతో, పరిపూర్ణ ఆత్మతో ప్రేమించమని, దేవునికి ప్రధానమైన స్థానం కల్పించమని దేవుడు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్, దేవునికి ప్రప్రదమైన స్థానాన్ని మనం కల్పించాలి. మన కుటుంబంలో కనిపించాలి, మన జీవితంలో కనిపించినట్లయితే దేవుని యొక్క దీవెనలో మనం అత్యధికంగా పొందగలము. అదేవిధంగా రెండవ ఆజ్ఞగా నీ ఇరుగు పొరుగు వారిని, నీ సహోదరుని ప్రేమించమని ధర్మశాస్త్ర బోధ మరియు క్రీస్తునాథుడు కూడా ఈనాడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం మన ఇరుగు పొరుగు వారిని, మరి ముఖ్యంగా మన కుటుంబ సభ్యులను, మన ఇరుగు పొరుగు వారిని, మన సంఘాన్ని, మన యొక్క ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించినటువంటి మంచి మనసు మనకు ఉండాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. కనుక ప్రయత్నం చేద్దాం, మన సహోదరులను ప్రేమించుదాం. పరిపూర్ణ హృదయంతో, పరిపూర్ణ శక్తితో, పరిపూర్ణ ఆత్మతో మన దేవుణ్ణి ఆరాధించుదాం, పూజించుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి అనుంగ బిడ్డలుగా జీవించడం కోసం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగా.